మొదటి పట్టణము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు, మీరు ఉపవాసముండునప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు, మీ పని వారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసముండునప్పుడు వాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరు ఈ దినము ఉపవాసముండరు. మీరు ఉపవాసముండినప్పుడు రెల్లుకాడవలే ఉంగుదురు, బూడిద మీదను గోనె మీదను పరుండెదరు. ఇట్టిది ఉపవాసము అనిపించుకున్నా నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొన్న వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయము కల్పింపుడు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు, మేము ఉపవాసం చేస్తున్నాం కానీ దేవుడు గుర్తించట్లేదు, దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వట్లేదు, కాబట్టి ఎందుకు మేము ఉపవాసం చేయాలి అని ప్రశ్నించినప్పుడు యావే దేవుడు వారికి సమాధానం తెలియజేస్తున్నాడు. మీరు సరైన ఉపవాసం చేయట్లేదు, మీరు ఉపవాసం చేస్తున్నారు గాని ఇతరులకు అన్యాయం చేస్తున్నారు, ఇతరులకు మంచి చేయటం లేదు అనే విషయాన్ని ప్రభు నేటి మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు బూడిదలో కూర్చుంటున్నారు, గోనె మీద కూర్చుంటున్నారు కానీ దానివల్ల ప్రయోజనం లేదంటున్నాడు. మీరు ఉపవాసం చేస్తూ ఇతరులను కొడుతున్నారు, తిడుతున్నారు, ఇతరులను మోసం చేస్తున్నారు, కాబట్టి అటువంటి ఉపవాసం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీరు చేసే అన్యాయాలను మానుకోవాలి అని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ యొక్క భోజనాన్ని ఆకలిగొని వారికి మీరు ఇవ్వండి. ఉపవాసం చేసేటప్పుడు ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించండి, దుస్తులు లేని వారికి దుస్తులు ఇవ్వండి. మరి ఇటువంటి రీతిలో ఉపవాసం చేసినప్పుడు మీరు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని దేవుడు ప్రజలకు తెలియజేస్తున్నాడు. మరి మనం కూడా చాలా సందర్భాల్లో ఉపవాసము చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తపస్సు కాలాల్లో మనము ఉపవాసం చేస్తున్నాం, కానీ ఉపవాసం చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నాం, ఇతరులను చూసి అసూయ పడుతున్నాం. కాబట్టి అటువంటి ఉపవాసము దేవుడు మెచ్చడు అనే విషయాన్ని మనము గమనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు వద్దకు యోహాను గారి యొక్క శిష్యులు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఎందుకు నీ యొక్క శిష్యులు ఉపవాసము చేయట్లేదని. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము మరియు 15వ వచనము. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసముందము, కాని మీ శిష్యులు ఎన్నడను ఉపవాసముండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకింతురు? పెండ్లి కుమారుడు వారి మధ్య నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు వద్దకు యోహాను గారి శిష్యులు వచ్చారు. యోహాను గారి శిష్యులు వచ్చి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, మేము ఉపవాసం చేస్తున్నాం, పరిసయ్యులు కూడా ఉపవాసం చేస్తున్నారు, కానీ నీ దగ్గర ఉన్న శిష్యులు మాత్రం ఉపవాసం చేయట్లేదు, పూర్వుల సాంప్రదాయాన్ని పాటించట్లేదు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఉపవాసము చేయరు, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి వెళ్లిపోయినప్పుడు వారు ఉపవాసం చేస్తారని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ప్రభు తనను తాను పెండ్లి కుమారునితో పోల్చుకుంటున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభు కాలములో పెండ్లికి వచ్చిన వారు పెండ్లి కుమారునితో వారం రోజులు గడిపేవారు. ఆ వారం రోజులు పెండ్లి కుమారునితో ఆనందములో సంతోషములో పాలు పంచుకునేవారు. ఇక్కడ యేసు ప్రభు పెండ్లి కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు. మరి దేవుని చెంత ఉన్న వారందరూ కూడా ఎప్పుడు సమృద్ధిని పొందుకుంటారు, ప్రభు చెంత ఉన్న వారందరూ కూడా ఎప్పుడు ప్రభు యొక్క వరప్రసాదాలు పొందుకుంటారు, ప్రభు యొక్క సంతోషాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మనకు తేటతెల్లం చేస్తున్నాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ ప్రభు ఉపవాసం చేయొద్దు అని చెప్పట్లేదు, ఉపవాసాన్ని తప్పుపట్టట్లేదు,
కానీ ఉపవాసము ఎలా చేయాలి అనే విషయాన్ని ప్రభు మత్తయి సువార్త 6:16 తెలియజేశాడు. మీరు కపట వేషాదారుల వలె ఉపవాసం చేయవద్దు, విచారవదనముతో మీరు ఉపవాసం చేయవద్దు అనే విషయాన్ని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ చూడాలి, అందరూ చూసి పొగడాలి అని గుర్తించటానికి ఉపవాసం చేసేవారు. అటువంటి ఉపవాసం వ్యర్థము అనే విషయాన్ని ప్రభువు తెలియజేశాడు. మీరు ఉపవాసం చేసేటప్పుడు తలకు నూనె రాసుకుని మొహము కడుక్కొని ఉపవాసం చేయండి. రహస్య కార్యములెల్లా గుర్తించు, మీ తండ్రి మీకు తగిన బహుమానాన్ని వసుగుతాడు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. మరి మనము ఉపవాసము దేవుడు గుర్తించాలి, దేవుడు మన ఉపవాసాన్ని చూసి సంతోషపడాలని చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎడారిలో ఉపవాసం చేసి ఉన్నాడు. ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం స్వీకరించిన తర్వాత ఎడారిలో 40 రేయింబవళ్లు ఉపవాసం చేసి ఉన్నారు. ఉపవాసం ద్వారా ప్రభు ఆత్మశక్తిని పొందుకున్నారు. తాను పొందుకున్న ఆత్మశక్తి ద్వారా సైతాన్ యొక్క శోధనలను ప్రభువు జయించగలిగారు. మనం కూడా ఉపవాసం చేసినప్పుడు ఆత్మశక్తిని పొందుకోగలం. ఈ ఉపవాసం చేసినప్పుడు మనము శోధనను జయించగలము. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉపవాసం ద్వారా మనము ఆధ్యాత్మిక మేలులు పొందుకోవాలి. చెడుకు ఉపవాసం చేయాలి, చెడు అలవాట్లకు ఉపవాసం చేయాలి, చెడు వ్యసనాలకు మనం ఉపవాసం చేయాలి, మనలో ఉన్న అహానికి ఉపవాసం చేయాలి, మనలో ఉన్న గర్వానికి ఉపవాసం చేయాలి, స్వార్థానికి, అసూయకు, ద్వేషానికి, పగకు ఉపవాసం చేయాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు ఇటువంటి ఉపవాసాన్ని మెచ్చుతాడు. ఇటువంటి ఉపవాసాన్ని మనం ఆచరించినప్పుడు మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. దేవుడు మనం చూసి సంతోషపడతాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభువా. మేము ధ్యానం చేసుకున్న మొదటి పట్టణము సువార్త ద్వారా ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను గురించి మాకు తెలియచేసి ఉన్నావు. మతాచారాలను పాటించటానికి మాత్రమే ఉపవాసం చేస్తున్నాము గాని నిన్ను మెప్పించటానికి ఉపవాసం చేయలేకపోతున్నాం. మేము ఉపవాసం చేస్తూ ఇతరులకు అన్యాయం చేస్తున్నాం, ఇతరులను నిందిస్తున్నాం, అవమానపరుస్తున్నాం. కానీ నీకు మెచ్చిన రీతిలో ఉపవాసాన్ని ఆచరించలేకపోతున్నాం. ప్రభువా, మేము మంచి ఉపవాసం చేయటానికి, ఈ ఉపవాసం ద్వారా ఆధ్యాత్మిక మేలులు పొందుకోవటానికి నీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ప్రభు, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించండి. మా అందరి యొక్క మనసుల్లో ఉన్న దీన విన్నపాలను నీ చెంత ఉంచుతున్నాం. నిశ్చితమైతే వాటిని మన్నించండి. ప్రభా, మేము ఆచరించే ఉపవాసం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందుకునే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.